మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. వెస్ట్ బెంగాల్ రాజకీయాలు అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్వవైవం దిశగా అడుగులు వేయబోతుందా? బీజేపీలో చేరినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు తప్పు చేశామని మళ్ళీ తిరిగి సొంత గుట్టిలో చేరబోతున్నారా? తిరిగి రాబోతున్నటువంటి ప్రజాప్రతినిధులతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని మళ్ళీ పునరుద్ధరించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? మే 4 తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి మాత్రమే కాదు, ఆ పార్టీని వరుసగా వీడిపోతున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలతో ఒక అంతర్గతమైనటువంటి సంక్షోభం సాగినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ తాజాగా యూసఫ్ పఠాన్, సర్జా అహ్మద్, రెహమాన్, అదేవిధంగా తాహిర్ ఖాన్, ఈ నలుగురు ఎంపీలతో పాటుగా ఖాసిం సిద్దికి అనేటువంటి ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. దీంతో అసలు మమతా బెనర్జీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో? అనూహ్యమైనటువంటి పరిణామాలు మీరు ఎలా చూస్తారు? అనూహ్యమైన అక్కర్లేదండి, కన్నా ఈ రెబల్ ఎమ్మెల్యేలని గ్రూపుల కింద కట్టి పట్టుకెళ్ళిన ఒక బ్యాచ్ రెబ్రతో బెనర్జీ అన్నది అక్కడి నుంచి మూలాలు పడ్డాయి. అక్కడ కలకలం స్టార్ట్ అయింది. తర్వాత మొన్న బీజేపీ సమావేశాలకి ఈ ఎంపీలు నలుగురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శవరం అయితేనే కానీ వివరం తెలియదని ఒక సామెత ఉంటుంది. అలా వీళ్ళకి మైనారిటీ ఎంపీలకి ముఖ్యంగా బీజేపీ మనోగతం బాగా అర్థమైనట్టుగా ఉంది. తర్వాత ఇన్నాళ్ళు బట్టి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్న ద మొనాటమీ ఆఫ్ బీజేపీని బ్రేక్ చేయడానికి తను ప్రయత్నిస్తున్న పోరాటానికి వాళ్ళ అర్థం పరమార్థం ఈ నలుగురు ఎంపీల రూపంలో ఫస్ట్ అర్థమైందని మాత్రం తెలుస్తుంది. ఓకే. తర్వాత ఈ రెబ్రతో బెనర్జీ సారాంశంలో వాళ్ళ దగ్గర 80 పైచీలకి ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు. సో ఈ స్ప్లిట్ అయ్యి దగ్గర 40 పైచీలకి వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేసినట్టుగా ఇవన్నీ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అతి దగ్గరలో మళ్ళీ రీవ్యాంప్ ఆఫ్ టీఎంసీ అన్నది జరుగుతుంది. ఓకే. ఎందుకంటే అక్కడ వాళ్ళు సైద్ధాంతికంగా 15 సంవత్సరాలు అధికారంలో ఉండి విభేదించిన వాళ్ళతో అందరూ రీసెంట్ పాస్ట్లో ఆ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని చెదగొడేస్తున్నారు. తర్వాత వివక్షకు గురి చేస్తున్నారు. లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు జస్ట్ లైక్ ఎస్బీఐ అండ్ ఎస్బీహెచ్ బ్రాంచ్లలాగే ఎస్బీహెచ్ ఎంప్లాయీలందరికీ ఎస్బీఐ బ్యాంక్లో సెకండ్ డిగ్రీ ట్రీట్మెంటే. చాలా మందికి తెలియదు, అందరూ ఎస్బీఐ ఎంప్లాయీలు అయిపోయారని సంకలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా హీనాతీనంగా చూస్తున్నారు. చాలా మందికి తెలియట్లేదు ఆ విషయం. సేమ్ ట్రీట్మెంట్ ఇప్పుడు టీఎంసీలో కూడా జరుగుతుంది తృణమూల్ కాంగ్రెస్లో. ఓకే. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ అతి దగ్గరలో ఎమ్మెల్యేల రెబ్రతో బెనర్జీలో వచ్చిన మార్పు అనకన్నా అతను బిహేవ్ చేస్తుందోటి, తర్వాత మమతా బెనర్జీ మేనలడుగు తరఫున చేసిన కొంతమంది విముఖత చూపించి వెళ్ళిన వాళ్ళు, తర్వాత ఈ సుఖేందు అధికారి ఎవరైతే మరి ముఖ్యమంత్రి రూపంలో ఉండి చాలా మందిని అట్రాక్ట్ చేసి లోపలికి తీసుకెళ్లిన ఉదంతాలు ఇవన్నీ అతి దగ్గరలో ఈ పొరలు విడితాయి. అండ్ ఇదంతా ఒక ఎత్తి అయితే దేశవ్యాప్తంగా ఈ జంజీ ఎఫెక్ట్ ఒకటి, తర్వాత బీజేపీకి ఇంక ఎడమకం పెడమకం స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంత లీడ్ అయ్యే కార్యక్రమం లేదు. ద ఫేడ్ అవుట్ ఆఫ్ నరేంద్ర మోడీ అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి, ఒకప్పుడు చీమ చిట్టుకుమన్న తిరిగి ఉతికి ఆరేసేసేవారు మనలాటోళ్ళని ఆ బీజేపీ వాట్సాప్ గ్రూప్ వాళ్ళు. కానీ ఇక్కడ ఈసారి అది కాదు. నరేంద్ర మోడీ అన్నతను చాలా భయంకరమైన హ్యూమిలేషన్స్ ఎదుర్కొంటున్నాడు. ప్రాంప్టర్ ఆవశ్యకత, తర్వాత అతనికి సబ్జెక్ట్ లేకుండా ఆ తడబాటు, తర్వాత ఈ తడబాటు అంతా రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులకి ఎడబాటు కింద లీడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ జంజీ ఎఫెక్ట్ అనండి. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలతో మొన్నటిదాకా పొరపాచులో వచ్చిన వాళ్ళు యూసఫ్ పఠాన్, ఇందాక మీరు చదివిన ముగ్గురు ఎంపీలు, అంటే టోటల్ 4 ఎంపీల రూపంలో బయటకు వస్తున్న ఉదంతం కనుక చూస్తే అవి చాలా ప్రామినెంట్ కాన్స్టిట్యున్సీస్ అండి ఆ నలుగురును. ఒకటి ఏంటంటే మైనారిటీకి సంబంధించిన విషయంలో 2024 ఎన్నికల్లో యూసఫ్ పఠాన్ బహరంపూర్, సజ్దా అహ్మద్ ఉల్బేరియా, ఖలీలుల్లా రెహమాన్ ఏమో జంగీపూర్, అబ్తాహర్ ఖాన్ ముర్షిదాబాద్. ఇవి చాలా ప్రామినెంట్ నియోజకవర్గాలు ఎన్నో వెస్ట్ బెంగాల్. ఇది కాక ఈ ఎమ్మెల్యేల గ్రూపులో సంతరించుకున్న దీనికి మమతా బెనర్జీతో అధ్యక్షతను మేము పనిచేస్తాం అనుకున్న దగ్గర ఆవిడ ఎప్పుడైతే వాళ్ళ మేనల్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించిందో అభిషేక్ బెనర్జీ రూపంలో ఉన్న దగ్గర కొంత డిసెంట్ ఉంది. మేజర్ చంక్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్కి అభిషేక్ బెనర్జీ చేసిన ఈ కోతి పనులకే అది పార్టీ ఓడిపోయిందన్న ఒక అభియోగం ఉంది. సో మమతా బెనర్జీ దురదృష్టవశాత్తు ఓడిపోవడం ఒకటి, ఈ అభిషేక్ బెనర్జీ మీద పార్టీకి విశ్వసనీయత లేనప్పుడు ఇంటర్నల్ స్ప్లిట్ అంత వచ్చింది. కానీ మమతా బెనర్జీ ఇప్పుడు ఎప్పుడైతే తన పోరాటాన్ని ఢిల్లీ వేదికగా ఐఎన్డీఏ కూటమిలో తను ప్రదర్శిస్తున్న తీరుతనలకి మళ్ళీ తనలో ఉన్న నాయకత్వ పటిమకి వాళ్ళు ముగ్గులే వెనక్కి వచ్చే ఛాన్సెస్, ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై. అంటే ఎందుకు అంటే కేవలం ఈ 3-4 నెలల్లోనే అంత పరిణామాలు ఏం జరిగాయి? అంటే ఢిల్లీ జంతర్ మంతరు బీజేపీ పట్ల ఆకర్షితులైనటువంటి ఎంపీలు వెనకడుగు వేయడానికి రీజన్ అవుతున్నారు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు
నేను ఇందాక చెప్పింది అదే, శవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్న దగ్గర. వీళ్ళు మేకపోతు గాంభీర్యంతో బీజేపీ ప్రవర్తిస్తే తీరుతేనులు దేశానికి అల్లకల్లోలం చేసి పెట్టారు. పైకి మాత్రం ఏదో పేట్రియాటిక్ కబుర్లని చెప్తూ ఉంటారు. సో పేట్రియాటిక్ కబుర్లకు ప్రభావితమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గంకి బెనర్జీలు వాళ్ళందరూ, చట్టోపాధ్యాయులు వాళ్ళందరూ వాళ్ళే. సో వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ కి ర్యాలీ అవుతావు ఎగెనిస్ట్ కమ్యూనిస్ట్ భావజాలతో ర్యాలీ అయిన వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చే దగ్గర బీజేపీ ఆ దాంట్లో సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అక్కడ అసలైన విషయం బయటపడుతుంది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా మీరు చూడండి, బ్రాహ్మణ సామాజిక వర్గం కాంగ్రెస్ పట్ల ర్యాలీ అవుతున్నంత కాలం కాంగ్రెస్ మొగటలేని మహారాజుల్లో ఉండేవారు. దాన్ని ఒడిచిపట్టుకుని బీజేపీ ఎప్పుడైతే కాంగ్రెస్ చేయడం స్టార్ట్ అయిందో, ఒరిజినల్ గా ఆ బ్రాహ్మణ సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళందరికీ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అర్థం అవుతుంది. సో టూ మచ్ ఆఫ్ డామినేషన్. ఇప్పుడు ఆదిత్యనాథ్ ఉన్నాడు, అయితే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినట్టు కాదు, కానీ బహిరంగ వేషంతో యాజ్ ఇఫ్ బ్రాహ్మణ ప్రతినిధిలో ప్రవర్తించడం. ఇక్కడ మమతా బెనర్జీకి మొత్తం అంతా పార్టీ లాగేసుకొని మేము ఏదో చేస్తాం దగ్గర నిజమైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి, నిజమైన బెంగాలీస్కి ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తేటతెల్లం అయిపోయింది. అధికారమే పరమావధిగా చేస్తున్న బీజేపీ కుతంత్ర రాజకీయాలకి మొదట్లోనే ఆదిలోనే ఆశపాద ఎదురైందని మాత్రం చెప్పొచ్చు. ఈ నలుగురు కూడా మైనార్టీస్. ఈ 4 పార్లమెంట్ స్థానాల్లో ఉన్నటువంటి 7 లేదా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు అనుకోండి. అంటే వీళ్ళందరూ కూడా తిరిగి టీఎంసీ వైపు అడుగులు వేయడం, లేదా ఈ 4 ఎంపీలు అడుగులు వేయడానికి ప్రేరణ కల్పించడం, దీనికి ఎంతవరకు కలిసి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు? అంటే మళ్ళీ ఆధిపత్యం సాధ్యం అవుతుంది అనుకోవచ్చు. ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్ అండి. ఇప్పుడు మొన్న దగ్గర 20 మంది ఎంపీలు ఎంత డిసెంట్ తెలియజేసి వెళ్ళినట్టుగా ఉంది. అందులో 4 ఇస్ నాట్ అన్ ఆర్డరీ థింగ్. రాజ్యసభలో అంతా పారాచూట్ వేసుకుని వచ్చిన వాళ్ళు ఇటు పోయారు, పాపం నమ్మించి మోసం చేశారు ఆవిడని. 24 ఎలక్షన్స్ లో చాలా స్పందనగా గెలిచిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి రీటైన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చారు అనుకోండి. తృణమూల్ కాంగ్రెస్ కి నేషనల్ లెవెల్లో చాలా వాయిస్ స్ట్రెంగ్స్ ఆర్ వెరీ హై. అండ్ పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ గరగల్లాడించిన ఉదంతాలు, వాళ్ళు చెప్పిన ప్రశ్నలకి సమాధానాలు ఏ రోజు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ అబ్బదబ్బజబ్బే. వాళ్ళు చాలా ధీటుగా ఎదుర్కొంటారు ఉభయ సభల్ని. సో అలాంటిది ఎప్పుడైతే బెంచ్ స్ట్రెంత్ వీక్ చేశారో వాళ్ళు ఒక అడ్వాంటేజ్ సిచ్యువేషన్ స్ట్రైవ్ అవుతూ ఇక్కడ ఉన్న బీహార్ నితీష్ కుమార్ని, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా లెక్క చేయని పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో అయితే. బికాస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ 21 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నది తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడైతే దగ్గర 20 ఇచ్చారో ఇంకా వాళ్ళు కళ్ళు ఎత్తికెక్కి ఆ ప్రవర్తన కనబడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన లాఠీ చార్జీలు జింజీ ప్రభావంతో ఈ వెస్ట్ బెంగాల్ లాంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కొంచెం ఎఫెక్టివ్ మేనేజ్మెంట్స్ చూపిస్తారు నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో. సో ఆ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో జరుగుతున్న అన్యాయాలు అన్ని ఎండగట్టాలంటే వాళ్ళకి ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్ కదా. మనసు చంపుకుని బీజేపీకి జాయిన్ అయినంత మాత్రాన వాళ్ళు చేసి దాష్టికాలని ప్రజాస్వామ్యంలో ఎండగట్టకుండా ఉండలేరు కదా. ద ఒరిజినాలిటీ ఆఫ్ బెంగాలీ అక్కడ బయటకు వచ్చింది. అది ఒక పరిణామం, శుభ పరిణామం కింద చెప్పాలి. సార్, ఇది టీఎంసీ నుంచి వెళ్ళిన 4 ఎంపీలు, అంటే వెళ్ళిన ఎంపీలో 4 వెనక్కి రావడం, లేదా రాఘవ చద్దా నేతృత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎన్సీపీ నేతృత్వంలో ఉన్న ఎంపీలు, ఈ మొత్తం ఎంపీల చేరికతో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జబిలీ ఎలక్షన్ ఫ్రీ అయిపోతాయి బిల్స్ అనేది బీజేపీ అధిష్టానం. కానీ బ్యాక్ టు ఎంపీలు వెనక్కి వెళ్ళడం. ఆమ్ ఆద్మీ పార్టీ వదిలేండి, గవర్నమెంట్ పిల్లలు బీజేపీ ఇంప్రూవ్డ్ వెర్షన్. అది దాన్ని అసలు నమ్మితే దేశంలో మనకన్నా ఎర్రిబోగులలో ఎవరు ఉండరు. అది బీజేపీ ప్రతిష్ఠించుకున్న పార్టీ. అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ ట్యూన్స్ ప్రకారం డాన్స్ చేస్తూ ఉంటుంది. రెస్ట్ ఆల్ పార్టీస్ ఆర్ నాట్ లైక్ దట్. సార్, మొన్న ఎలక్షన్ లో వెస్ట్ బెంగాల్ వార్ వన్ సైడ్ అయిపోయింది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీ. సో ఇప్పుడు ఎంపీలు వెనక్కి రావడం ద్వారా 2029లో మళ్ళీ వార్ వన్ సైడ్ అనుకోవాలి, లేదా టఫ్ ఫైట్ అనుకోవాలి? అంటే కాంగ్రెస్ ఇంచుమించుగా వాళ్ళు ఇన్నాళ్ళు బట్టి టీఎంసీ ఏం పని చేసింది అదే పని చేసి వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ జరిగింది అక్కడ. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ దిక్కైంది. లేకపోతే నేషనల్ పాలిటిక్స్ లో తృణమూల్ కాంగ్రెస్ కలిపి చేసే పోరాటాలు జాతీయ స్థాయిలో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. సార్, చివరిగా అంటే ఈ ఎంపీలు వెనక్కి రావడం ద్వారా ఇటీవల బీజేపీలో చేరిన వివిధ రాజకీయ పార్టీల నుంచి వెళ్ళిన ఎంపీలందరూ కూడా అంటే ఏమైనా కీలకమైనటువంటి మార్పు ఆ విధంగా ఉండబోతుందా అనుకోవచ్చా? ఛాన్సెస్ ఉంటాయి సార్. ఇప్పుడు ఒక్కసారి ఒక నదికి గండి పడింది అనుకోండి సార్, ఆ గండి నుంచి ఎంత కాదన్నా కొన్ని టీఎంసీలు వాటర్ పోతుందో పోదా, అంత ఈజీ కాదు. అందులో వీళ్ళందరూ మైనారిటీ ఎంపీలు డిసెంట్ అన్నది దేశవ్యాప్తంగా ఒక చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నాంది పలికింది అంతకన్నా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం, వెస్ట్ బెంగాల్లో ఎంపీలు మళ్ళీ సొంత గూటికి వెళ్లడం ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం వివిధ రాజకీయ పార్టీలు ఇటీవల ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, ఎన్సీపీ అయినా, లేదా ఇతర పార్టీలు కూడా ఏమైనా ఉండబోతుందా, లేదా నిజంగానే బీజేపీ యాంటీగా సాగుతున్నటువంటి ఈ తంతు, రీసెంట్ గా సాగినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్, ఈ ఘటన ద్వారా ఎంపీలు బీజేపీ మీద నెగిటివ్ పెరిగిపోయి సో సొంత గూటికి వెళ్లడం బెస్ట్, సో సొంత ఇంట్లో ఉండడం బెస్ట్, సొంత పార్టీ నుంచి పోటీ చేయడం బెస్ట్ అనేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారు మనం చూద్దాం. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. చూద్దాం దీది ప్లానింగ్ ఏ విధంగా అవుతుంది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ.